లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి. తీపి పులుపు వగరు చేదు షడ్రుచులు హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు యువర్ ఫేవరెట్ షో లోకల్ కిచెన్. ఈ రోజు మనతో పాటు లోకల్ కిచెన్ వ్యూవర్ జయప్రద గారు ఉన్నారు. మా జయప్రద గారు మనందరి కోసం ఏం చేసి చూపిస్తున్నారో అడిగి తెలుసుకుందాం. హలో జయప్రద గారు. హలో వంశిక, బాగున్నారా? బాగున్నా. ఓకే అండి, సో ఈ రోజు మా లోకల్ కిచెన్ వ్యూవర్స్ కోసం ఏం చేసి చూపిస్తున్నారు? 2 ఐటమ్స్ చేస్తున్నాను. ఒకటి కొబ్బరి పాయసం, 2 అరటి వడ. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్ లో మనం కొబ్బరి పాయసం అలాగే అరటి వడ నేర్చుకోబోతున్నాం. మరి ముందుగా జయప్రద గారు మనందరి కోసం ఏం చేసి చూపిస్తున్నారో తెలుసుకుందాం. ఓకే అండి జయప్రద గారు, ముందుగా మా వ్యూవర్స్ కోసం ఏం చేసి చూపిస్తున్నారు? కొబ్బరి పాయసం చేస్తున్నానమ్మా. ఓకే, మరి కొబ్బరి పాయసానికి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్ కి చెప్తారా? చెప్తాను. పాలు, పంచదార, యాలక్కాయలు కలిపిన పొడి, నానబెట్టిన బియ్యము, జీడిపప్పు, కిస్మిస్, కొబ్బరి ముక్కలు. ఓకే అండి, ఇంగ్రీడియంట్స్ అన్ని మనకి రెడీగా ఉన్నాయి కదా, స్టార్ట్ చేద్దామా? మరి స్టార్ట్ చేద్దాం. ముందుగా ఏం చేయాలండి? ముందర ఒక గిన్నె పెట్టుకొని స్టవ్ వెలిగించుకొని ఓకే పాలు కాచుకోవాలి. ఓకే, మిల్క్ మనం బాయిల్ చేసుకోవాలి. బాయిల్ చేసుకోవాలి. ఇందులో మిల్క్ ఇట్లా పోసేసుకోవాలి. ఓకే, ఎంత మిల్క్ తీసుకుంటున్నామండి? నేను 1/2 లీటర్ మిల్క్. 1/2 లీటర్ మిల్క్ తీసుకుంటున్నామా? హాఫ్ లీటర్ మిల్క్ కాచుకోవాలి. సో ముందుగానే మనం షుగర్ ఇంకా ఇలాచీ పౌడర్ని గ్రైండ్ చేసి పెట్టుకోవాలా? గ్రైండ్ చేసి పెట్టుకున్నాను. ఓకే, డైరెక్ట్ షుగర్ ఎందుకు వాడట్లేదండి? అంటే తొందరగా కరిగిపోతుంది అనమాట. ఓకే, షుగర్ పౌడర్ అయితే మనకు తొందరగా కరిగిపోతుంది. అయినా అది కూడా మనం లాస్ట్లో వేస్తాం. లాస్ట్లో వేయాలా? లాస్ట్లో వేయాలి. ముందర ఏం చేయాలంటే ఇది గ్రైండ్ చేసి పెట్టుకోవాలి. ఓకే అండి, మరి పచ్చి కొబ్బరిని మనం గ్రైండ్ చేసుకోవాలా? ఇప్పుడు గ్రైండ్ చేస్తామండి. ఓకే అండి, మరి 1/2 లీటర్ మిల్క్ మనకి ఎంత తీసుకోవాలండి కొబ్బరి? కాయ కొబ్బరి. ఓకే, మొత్తం ఒక కాయ కొబ్బరి తీసుకోవాలి. అన్నీ ఇట్లా చిన్న చిన్న ముక్కలు చేసేసుకొని దాన్ని గ్రైండ్ చేసుకోవాలి. ఇది సగపడ గ్రైండ్ అయింది కదా. అవును, ఈ సగపడ గ్రైండ్ అయినప్పుడు బియ్యం వేసుకోవాలి. ఓకే, నానబెట్టిన బియ్యం నానబెట్టి పెట్టుకుంటాము. ఎంతసేపు నానబెట్టామండి? ఇది 1 గంట నానబెట్టి. గంట పడి. ఓకే, ఇప్పుడు కొంచెం నీళ్లు వేసుకోవాలి. ఓకే, ఇప్పుడు ఇది మెత్తగా అయిందండి. మెత్తగా అయిపోయిందండి. ఓకే, సో మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ అంతా కూడా ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలి. బౌల్లోకి తీసుకోవాలి. సో ఇందులో మనం ఓన్లీ కొబ్బరి బియ్యం వేస్తున్నాం కదండి? కొబ్బరి బియ్యం వేస్తాం. బియ్యం ఎందుకంటే చిక్కదనం కోసం వేస్తాం బియ్యం. ఉన్నాం కదా, పాలు కాగిపోయినాయి కదమ్మా. ఇప్పుడు అవును, పాల గిన్నె తీసి పక్కన పెట్టేసేసుకొని ఓకే, ఇప్పుడు దీని మీద ఇంకో గిన్నె పెట్టుకుందాం. కొంచెం నీళ్లు వేసుకోవాలి దీంట్లో ముందర. ఓకే, కావాలంటే మళ్ళీ వేసుకోవచ్చు చూసుకోండి. ఇప్పుడు మనం ఈ కొబ్బరి రుబ్బి పెట్టుకున్నాం కదా. అవును, ఈ రుబ్బి పెట్టిన కొబ్బరి ఇందులో వేసుకుంటున్నాం. ఓకే, రుబ్బి పెట్టిన కొబ్బరి అంతా కూడా మనం దాంట్లో వేసేసుకోవాలా? దీంట్లో వేసేసుకోవాలి. ఇంకొంచెం నీళ్ళు పోయమ్మది. ఇంకొంచెం పడుతుందా? పడుతుంది. ఇంకా కొంచెం కొబ్బరి అంతా ఉడకాలి ఇప్పుడు మనకి. ఓకే, చాలు.
ఇప్పుడు మనం ఇది చేసుకున్నాం కదా, ఇది చేసుకున్నదంతా ఉడకాలి. ఓకే, కంప్లీట్గా ఉడకాలి. కంప్లీట్గా ఉడకాలి. ఓకే, ఎంత టైం ఉడకడానికి ఒక 10 minutes పడుతుంది. 10 minutes టైం పడుతుందా? ఓకే ఓకే వ్యూవర్స్, మరి మనం కొబ్బరి పాయసం తయారు చేసుకుంటున్నాం కదా, మరి దానికోసం కొబ్బరి పేస్ట్ ఉడికించుకుంటున్నాం. అది ఉడకడానికి 5 minutes టైం పడుతుంది. ఇలాగా ఒక షార్ట్ బ్రేక్. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో జయప్రద గారు 5 minutes అయిపోయింది కదా, మరి కొబ్బరి పేస్ట్ ఉడికిందా లేదా చూద్దామా? చూద్దామమ్మా. ఉడికిపోయిందండి ఇది. ఓకే, కంప్లీట్గా మనకు వాటర్లో ఉడికిపోయింది కదా. కంప్లీట్గా. ఇప్పుడు ఏం చేసుకోవాలి? ఇప్పుడు దీంట్లో మనం షుగర్ పౌడర్ వేసుకోవాలి. ఓకే అండి, ఎంత పడుతుందండి షుగర్? షుగర్ ఒక కాయకి ఒక గ్లాస్ షుగర్ పడుతుంది. గ్లాస్ షుగర్ పడుతుంది. ఓకే, సో మనకు పౌడర్ కాబట్టి తొందరగా కరిగిపోతుంది. అదే మామూలుగా షుగర్ అయితే కొంచెం లేట్ అవుతుంది. మొత్తం ఇలాచీ పౌడర్ కూడా మనం అందులోనే వేసేసాను. ఇప్పుడు ఇది బాగా కరిగిపోయి కలిసిపోయిన తర్వాత ఒక ఉడుకు రానిచ్చిన తర్వాత ఓకే మనం స్టవ్ ఆఫ్ చేసుకోవాలా? స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఈ కొబ్బరి పాయసం ఎక్కడ నేర్చుకున్నారండి మీరు? నేను సహజంగా అన్ని ట్రయల్స్ చేస్తూ ఉంటాను, అందుట్లో ఇది ఒకటి. ఓకే, ఇది మీ సొంత ప్రయోగం అన్నమాట. ఇంట్లో ఎక్కువగా స్వీట్ చేస్తారండి, హాట్ చేస్తారా? నేను రెండు చేస్తానండి. రెండు ఈక్వల్గా చేస్తాను. రెండు చేస్తాను. మీ నేటివ్ ప్లేస్ ఏదండి? విజయవాడ. ఓకే, మరి విజయవాడలో ఫేమస్ వంట ఏదండి? గోంగూర పచ్చడి ఫేమస్ అన్నమాట. గుంటూరు విజయవాడ వాళ్ళకి గోంగూర పచ్చడి, కొరివి కారం అంటారు, పండుమిరపకాయ అటువంటివి ఉంటే చాలు. వంకాయ అవి ఫేమస్గా ఉంటుంది. అయిపోయిందండి, కొంచెం మీరు ఆపేస్తారా? స్టవ్ ఆఫ్ చేసేలా అయిపోయిందా మనకి? ఓకే, ఇప్పుడు దీంట్లో పాలు మిక్స్ చేసుకోవాలండి. ఇందాక కాచి పెట్టుకున్నాం కదా పాలు. అవును, ఈ పాలు దీంట్లో మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు ఒకసారి స్టవ్ వెలిగించేసేసి స్టవ్ మళ్ళీ వెలిగించాలా? పాలు వేసాక మనం మళ్ళీ వెలిగించుకోవాలి. ఏం లేదు, ఒక్కసారి అది మొత్తం ఉడికినట్టు అయ్యి కలుస్తుంది అనమాట. ఓకే, పాలు వేసాక కూడా మొత్తం మనం కలిసేదాకా ఒకసారి ఇలా అనుకొని కలిసిన తర్వాత తీసేసేయాలి. ఓకే, ఇది మామూలుగా ఫెస్టివల్స్ టైంలో కూడా ఇది వేసి వారికి నైవేద్యాలు పెడుతుంటారు అన్నమాట. అవునా? కొబ్బరి పేస్ట్లో మనం పాలు వేసాం కాబట్టి పాలు ఇది కొబ్బరి అన్ని మిక్స్ అవ్వడానికి ఒక 5 minutes ఉడుకు వస్తుంది కదా, ఇంకా స్టవ్ ఆఫ్ చేసేద్దామా? ఇది చల్లారే కొద్దీ కొంచెం గట్టి పడుతుంది. ఇప్పుడు కొంచెం ఇట్లా పలచగానే తీసుకోవాలి మనం. ఓకే, చల్లారే కొద్దీ కొంచెం గట్టి పడుతుంది. ఎందుకంటే దాంట్లో బియ్యం అందుకే వేసాం అనమాట. ఆ బియ్యానికి ఇది గట్టి పడుతుంది. ఓకే అండి, మీరు ఒక నాకు బౌల్ ఇస్తే ఓకే సర్వ్ చేసుకుందామా? ఈ సర్వ్ చేసుకునేటప్పుడు పైన జీడిపప్పు అది వేసుకొని సర్వ్ చేసుకోవాలన్నమాట. ఇప్పుడు దీని మీద జీడిపప్పు ఇవి వేసుకోవాలి. ఇవేమి దీని మీద నిలబడవు, కానీ వేసుకోవడం అన్నమాట. తర్వాత తినేటప్పుడు పైకి వస్తుంది. వేసుకొని ఒకసారి కలిపేసుకుంటే దీన్ని ఫ్రిడ్జ్లో పెట్టుకొని కూడా తీసుకోవచ్చు. ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా వస్తుంది, ఇంకా బాగుంటుంది.
ఓకే. వేడివేడిగా కూడా తాగొచ్చు, 2 రకాలుగా కూడా తాగొచ్చు. అయితే ఇంకొక 5 నిమిషాలు అయితే తాగడం కాదు, తినాలన్నమాట దీన్ని. ఓకే, కొంచెం గట్టి పడుతుంది. కొంచెం గట్టి పడుతుంది, మనం బియ్యం వేసాం కదా, అందుకని గట్టి పడుతుంది. స్పూన్ తోటి తినడానికి బాగుంటుంది. ఓకే అండి. వేడి వేడి కొబ్బరి పాయసం రెడీ అయిపోయిందండి. ఓకే, చూడడానికి చాలా బాగా కనిపిస్తుందండి. ఇంకా జీడిపప్పు అన్ని కూడా ఇట్లా పైకి వస్తున్నాయి కదా, ఇంకా అంతసేపు అయితే కొంచెం గట్టి పడుతుంది అంటున్నారు. మనం దీన్ని ఫ్రిడ్జ్ లో పెట్టుకొని సర్వ్ చేసుకుంటే కూడా చాలా బాగుంటుంది. ఓకే అండి జయప్రద గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. ఓకే అండి. ఓకే వ్యూవర్స్, మరి కొబ్బరి పాయసం ఎలా తయారు చేయాలో చూసారు కదా. మీరందరూ కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూడండి. కొబ్బరి పాయసం తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: పాలు, షుగరు, యాలక్కాయలు కలిపిన పొడి, పచ్చి కొబ్బరి ముక్కలు, నానబెట్టిన బియ్యం, జీడిపప్పు, కిస్మిస్. కొబ్బరి పాయసం తయారు చేసుకునే విధానం: ఒక బౌల్లో 1/2 లీటర్ పాలు వేసి బాయిల్ చేసుకోవాలి. ఇప్పుడు పచ్చి కొబ్బరి ముక్కలు, నానబెట్టిన బియ్యం మిక్సీలో వేసి పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ పెట్టి అందులో కొన్ని నీళ్లు, ఇందాక చేసి పెట్టుకున్న కొబ్బరి పేస్ట్, షుగర్ 5 మినిట్స్ కుక్ చేయాలి. ఇందులో కాచిపెట్టిన పాలు వేసి జీడిపప్పు కిస్మిస్తో సర్వ్ చేసుకోవాలి. అంతే, ఎంతో రుచిగా ఉండే కొబ్బరి పాయసం రెడీ. ఓకే వ్యూవర్స్, మరి కొబ్బరి పాయసం ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి నెక్స్ట్ ఐటమ్ అరటివడ ఎలా తయారు చేయాలో చూసే ముందు ఒక చిన్న బ్రేక్. Local Kitchen. Take a break. Local Kitchen. వెల్కమ్ బ్యాక్ ఆఫ్టర్ ద బ్రేక్. సో జయప్రద గారు చెప్పండి. మరి సెకండ్ ఐటమ్ అరటివాడకి కావాల్సిన పదార్థాలు మా వ్యూవర్స్ కి చెప్తారా? అరటివడకు కావాల్సిన పదార్థాలు: అరటికాయలు, శనగపిండి, కరేపాకు, అల్లం, ఉప్పు, పచ్చిమిర్చి, జీలకర్ర, బియ్యపిండి. ఓకే అండి, మరి రెడీగా రెడీగా మనం అరటికాయలు ఉడకబెట్టుకోవాలండి. ఓకే, సో అందుకని మనం ప్యాన్ పెట్టుకుందామా? ప్యాన్ పెట్టుకొని ఇందులో నీళ్లు పోయండి కొంచెం. సరిపోతాయి. ఓకే, అరటికాయని ఇలా మనం పీసెస్గా చేసుకున్నాం కదా. ఓకే, కాయలుగా కూడా ఉడకబెట్టుకోవచ్చు, చెక్కు తీయకుండా. చెక్కు తీసి ఉడకబెట్టుకుంటే తొందరగా ఉడుకుతుంది. అందుకోసం చెక్కు తీసి ముక్కలు తీసి ఉడకబెట్టుకుంటాం. సో దీంట్లో మనం సాల్ట్ కానీ ఏమైనా వేయాలి? కొద్దిగా, కొంచెం సాల్ట్ వేస్తే తొందరగా ఉడుకుతుంది కదా. అవునా? అందుకోసం సాల్ట్ వేస్తాం అన్నమాట. ఇప్పుడు దీని మీద ఒక మూత పెట్టేద్దామా? ఒక 5 మినిట్స్లో ఉడికిపోతుందా? ఓకే అండి జయప్రద గారు, మరి 5 మినిట్స్ అయిపోయింది కదా, మరి అరటికాయలు ఉడికిపోయాయో లేదో చూద్దామండి. ఉడికిపోయినాయండి అరటికాయలు. ఓకే, సాఫ్ట్గా అయిపోయాయి కదా? సాఫ్ట్గా అయిపోయినాయి. ఇప్పుడు మనం ఆ బౌల్లోకి తీసుకుందామండి అరటికాయలు. ఓకే, మరి ఆఫ్ చేద్దామా? ఆఫ్ చేసేసాయి. దీంట్లోకి తీసి పెట్టేసుకుంటే ఒక్క నిమిషంలో చల్లారుతాయి ఇవి. మనం దీన్ని గ్రైండ్ చేసుకోవాలండి. ఓకే, మనం అరటికాయలని ఇలానే కాకుండా మనం గ్రైండ్ చేసుకోవాలి. అల్లం, పచ్చిమిరపకాయలు, అరటికాయ ముక్కలు అన్నీ వేసి గ్రైండ్ చేసి పెట్టుకొని దాంట్లో మనం మిగతా పిండ్లు కలుపుకోవాలి. తీసేసుకున్నాం కదా. ఇప్పుడు ఇంక ఈ నీళ్ళు మనకు అవసరం లేదు. ఓకే, ఈ నీళ్ళు ఏంటంటే మనం కలుపుకునేటప్పుడు ఇవే నీళ్ళు అయినా వేసుకోవచ్చు. ఓకే, ఇందులోనే మనం అరటికాయలు ఉడకబెట్టాం కాబట్టి ఆ విటమిన్స్ పోకుండా అదే నీళ్ళు మనం వేసి మనం చేసుకోవచ్చు. ఇప్పుడు ఒకసారి ఇట్లా అన్నాం అనుకోండి, కొంచెం ఆ వేడి తగ్గిపోతుంది. ఓకే అండి, మరి ఇవి చల్లారిపోయాయి కదా? చల్లారిపోయినాయండి. ఇప్పుడు ఇది మనం గ్రైండ్ చేసుకోవాలి. ఓకే,
మనం పచ్చివి గ్రైండ్ చేయకుండా ఇలా ఉడికించి గ్రైండ్ చేస్తున్నాం. పచ్చివి గ్రైండ్ చేయడానికి రావు, వస్తే అతుక్కోబోతూ ఉంటుంది పచ్చివి. వీటికి అరటికాయ నల్లగా అవడం, అతుక్కోపోవడం వస్తుంది దానికి గుణం. ఓకే, అందుకని మనం ఉడికించుకొని గ్రైండ్ చేసుకోవాలి. ఇప్పుడు మనం 5 పచ్చిమిరపకాయలు వేస్తాం. తుంచి వేస్తే గ్రైండ్ తొందరగా అయిపోతుంది. అల్లం ముక్కలు, ఓకే, ఉప్పు తగినంత ఉప్పు. ఆల్రెడీ మనం ఉడికించేప్పుడు కొంచెం వేసాం కదా, దానికి తగ్గట్టుగా వేసుకుంటాం అనమాట. ఓకే, ఓకే అండి. చూసారా మెత్తగా అయిపోయింది. మెత్తగా అయిపోయిందని మనం ఇలా తీసేసుకోవాలి. ఓకే, ఒక బౌల్లోకి తీసి పెట్టుకోవాలా? బౌల్లోకి తీసుకొని దీంట్లో తగినంత, ఇప్పుడు మీరు ముందర ఇంకొక పని చేయండి, కొంచెం బాండీ పెట్టి నూనె వేసేసేయండి. ఓకే, మనం నూనె కాగుతూ ఉంటుంది. నూనె కాగే లోపల నేను ఇది కలిపేస్తాను. ఓకే అండి. డీప్ ఫ్రై కోసం మనం చేసుకోవాలా? డీప్ ఫ్రై కోసం నూనె వేసుకోవాలి. బియ్యపిండి వేసుకుందాం. బియ్యపిండి ఎంత వేస్తున్నారండి? బియ్యపిండి కనీసం ఒక 6 స్పూన్లు వేస్తానండి. ఓకే, సో బియ్యపిండి ఎక్కువ క్వాంటిటీలో వేసుకోవాలా? ఎక్కువ వేసుకోవాలి. గరుకు ఉండాలంటే బియ్యపిండి కావాలి, కొంచెం మన కరకర ఆడుతూ రావాలంటే. ఓకే, ఇప్పుడు శనగపిండి, ఇది కూడా సమానంగానే వేసుకోవాలండి. ఇది కూడా సమానంగానే వేసుకోవాలా? ఎంత మనం బియ్యపిండి వేసామో అంత శనగపిండి వేసుకోవాలి. ఓకే, సో మనం దీనికి కావాల్సిన సాల్ట్ అంతా కూడా మనం ఇందాకే వేసేసాం కాబట్టి ఇప్పుడు అవసరం లేదా? ఉప్పు కారం అన్నీ పడిపోయినాయి దాంట్లో. ఇప్పుడు ఓన్లీ కరివేపాకు వేసుకోవడం, జీలకర్ర వేసుకోవడం, తగినంత కరివేపాకు, తర్వాత జీలకర్ర. కొంచెం గట్టిగానే తడుపుకోవాలి మనం, అంటే వడ మనం అద్దె వేయడానికి వీలుగా. ఓకే, గట్టిగా తడుపుకోవాలి, మరి లూజ్గా కాకుండా కొంచెం గట్టిగానే వేసుకోవాలి. ఓకే, ఓకే అండి. జయప్రద గారు, మరి నూనె మొత్తం కాగిపోయింది కదా? కాగిపోయిందండి. ఇప్పుడు మనం వడలు చేసుకోవాలా? సో ఇదంతా కూడా డీప్ ఫ్రై కావాలి కదండి? డీప్ ఫ్రై కావాలండి. సో మనం ఇలా అరటికాయతోనే కాకుండా ఇంకేదైనా దాంతో చేసుకోవచ్చు అండి? ఇది సొరకాయతో చేసుకోవచ్చు అండి. ఏంటండి? సొరకాయతో. ఓకే, సొరకాయతో కూడా ఇలా వేసుకోవచ్చు, టేస్ట్గా ఉంటుంది సొరకాయతో వేసుకుంటే. సో సేమ్ ప్రాసెస్ కదండి సొరకాయది కూడా? సేమ్ ప్రాసెస్ అండి. కొంచెం ఇదేంటంటే బ్రౌన్ కలర్లో అలా వస్తే ఏంటంటే కరకరలాడతాయి, బాగుంటుంది. ఇది ఇంకా అయిపోయిందండి. అయిపోయిందండి. ఓకే, స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. స్టవ్ ఆఫ్ చేయకండి, తీసిన తర్వాత ఆఫ్ చేయండి. ఓకే, ఓకే, మంచి బ్రౌన్ కలర్లో వచ్చేసాయండి. ఇలా కలర్ రాకపోతే బాగుండదా? మెత్తగా ఉంటాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసేయండి. చూసారు కదా వేడి అరటికాయ వరడ ఎట్లా రెడీ అయిపోయిందో. ఇంకా దీనికి గార్నిష్ కూడా అక్కర్లేదు. ఒకవేళ దీనికి కావాలంటే సాస్ ఉంటుంది కదా, టమాటో సాస్ తోటి తినచ్చు. ఓకే, చాలా బాగుంటుంది. సో జయప్రద గారు, థ్యాంక్ యూ సో మచ్ అండి. చాలా వండర్ఫుల్ ఐటమ్ మా వ్యూవర్స్కి చూపించారు. థ్యాంక్ యూ. ఓకే వ్యూవర్స్, మంచి స్నాక్ ఐటమ్ అరటికాయ వడ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీరందరూ కూడా ట్రై చేయాలనుకుంటున్నారా? అయితే వెరీ సింపుల్. దీనికి కావాల్సిన పదార్థాలు ఎలా తయారు చేయాలో మరొకసారి చూడండి. అరటి వడ తయారు చేయడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ ముక్కలు, శనగపిండి, బియ్యపిండి, పచ్చిమిరపకాయలు, కరివేపాకు, అల్లం ముక్కలు, ఉప్పు, జీలకర్ర. అరటి వడ తయారు చేసుకునే విధానం: ఒక ప్యాన్లో కొన్ని నీళ్లు, కట్ చేసిన అరటికాయ వేసి ఉడికించుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్లో ఉడికించిన అరటికాయ, పచ్చిమిర్చి, అల్లం, సాల్ట్ వేసి బాగా పేస్ట్లా చేసుకోవాలి. ఈ పేస్ట్ని ఒక బౌల్లో వేసి 6 స్పూన్స్ బియ్యం పిండి, 6 స్పూన్స్ శనగపిండి, కరివేపాకు, జీలకర్ర వేసి
ముద్దలా చేయాలి. ఇప్పుడు ఈ పిండిని వడల్లా చేసి డీప్ ఫ్రై చేసుకోవాలి. అంతే, మంచి స్నాక్ ఐటమ్ అరటి వడ రెడీ. ఓకే వ్యూవర్స్, మరి ఈ రోజు ఎపిసోడ్లో కొబ్బరి పాయసం అలాగే అరటికాయ వడ ఎలా తయారు చేయాలో చూసారు కదా. మరి మీరందరూ కూడా తప్పకుండా ట్రై చేయండి. మరి మీరు కూడా మా లోకల్ కిచెన్లో పార్టిసిపేట్ చేయాలనుకుంటున్నారా? అయితే వెరీ సింపుల్, ఈ కింద నెంబర్కి మీ పేరు మీ మొబైల్ నెంబర్ టైప్ చేసి SMS చేయండి. మళ్ళీ వచ్చే వారం 2 సరికొత్త వంటకాలతో మీ ముందు ఉంటుంది మీ లోకల్ కిచెన్. అంటిల్ దెన్ కీప్ స్మైలింగ్ అండ్ కీప్ వాచింగ్ లోకల్ టీవీ. బాయ్. లోకల్ కిచెన్ సహ సమర్పణ ఎలక్ట్రిక్ కుక్కర్ కొనుగోలుపై 4 ఉచిత బహుమతులు పొందండి.